ఎంట్రీలో ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. నిజానికి ఫస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఫెయిల్ అయ్యాడు. సెకండ్ మ్యాచ్లో ఖచ్చితంగా తనపై ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టీమిండియాలో ఎంత కాంపిటీషన్ ఉందో. నిజం చెప్పాలంటే ఇషాన్ కిషన్ ఈరోజు ఎంత స్థాయిలో బ్యాటింగ్ చేశాడంటే న్యూజిలాండ్కు పట్టపగలే చుక్కలు చూపించాడు అని చెప్పొచ్చు. ఓ రకంగా న్యూజిలాండ్కు తన విశ్వరూపాన్ని చూపించాడు ఇషాన్ కిషన్. టార్గెట్ 200 పరుగులకు పైగా. ఫస్ట్ 2 ఓవర్లకే 2 వికెట్లు. ఇక టీం ఎంత ఒత్తిడిలో ఉంటుంది, క్రీజ్లోకి వచ్చిన బ్యాట్స్మెన్లు ఎంత ఒత్తిడిలో ఉంటారు ఎవరైనా ఊహించగలరు. అలాంటి టైంలో కూడా ఇషాన్ కిషన్ ఎక్కడా స్లో బ్యాటింగ్ చేయలేదు. వచ్చిన బంతిని వచ్చినట్టుగానే స్టాండ్స్లోకి పంపించాడు, బౌండరీ లైన్కు చేర్చాడు. ఎక్కడా కూడా తడబడలేదు. తన బ్యాటింగ్ పవర్ ఏంటో చాలా రోజుల తర్వాత మరోసారి చూపించాడు. ఆడింది 32 బంతులే అయినప్పటికీ 11 ఫోర్లు 4 సిక్సర్లతో 237 స్ట్రైక్ రేట్తో 76 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. ఒకానొక స్టేజ్లో టీమిండియా ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా అనిపించింది స్టార్టింగ్లో ఓపెనర్లు తొందరగా అవుట్ అయ్యాక. కానీ ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి బ్యాటింగ్ను హోరెత్తించాడు. గ్రౌండ్లో షాట్స్తో న్యూజిలాండ్పై విరుచుకుపడ్డాడు. అనేక రికార్డులను క్రియేట్ చేస్తూ భారత విజయంలో కీ రోల్ ప్లే చేశాడు ఇషాన్ కిషన్. సూర్యకుమార్ యాదవ్తో కలిసి 48 బంతుల్లోనే 122 పరుగుల పార్ట్నర్షిప్తో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఓపెనర్గా కాకుండా 1 డౌన్ 2 డౌన్లో బ్యాటింగ్ వచ్చి పవర్ ప్లే లోపనే హాఫ్ సెంచరీ చేసిన అతి కొద్ది బ్యాట్స్మెన్లలో ఒకటిగా నిలిచాడు. ఇక న్యూజిలాండ్ పరిస్థితి, బౌలింగ్ పరిస్థితి అయితే మరీ ఘోరం. కెప్టెన్ మిచెల్ శాంట్నర్తో సహా మిగతా బౌలర్లు అందరినీ ఉతికారేశాడు. శాంట్నర్ బౌలింగ్లో అయితే వరుసగా 4 ఫోర్లతో హడలెత్తించాడు. ఇక జాక్ ఫోక్స్ అయితే తన 2 ఓవర్ల కోటాకే 49 పరుగులు ఇచ్చుకున్నాడు ఇషాన్ కిషన్ దెబ్బకు. సిక్సర్లు ఫోర్లతో ఏడాపడా గ్రౌండ్ మొత్తాన్ని కలెదిరిగాడు న్యూజిలాండ్ ఫీల్డర్లని, పరిగెత్తించాడు న్యూజిలాండ్ ఫీల్డర్లని. జస్ట్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఫైనల్గా 32 బంతుల్లో 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయినప్పటికీ ఆ తర్వాత సూర్య అంతకు మించి చెలరేగాడు శివన్ దుబేతో కలిసి. దీంతో టీమిండియా ఈజీగా మ్యాచ్ను గెలిచింది. ఇక ఇషాన్ కిషన్ బ్యాటింగ్పై టీమిండియా సిక్సర్ల కింగ్, మాజీ మిడిల్ ఆర్డర్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇషాన్ కిషన్ రీ ఎంట్రీలో అదరగొట్టేశాడని, ఇదే ఫామ్ను కొనసాగిస్తే ప్రపంచ కప్లో సైతం మరోసారి ఇలాంటి బ్యాటింగ్నే కొనసాగిస్తాడని వ్యాఖ్యానించాడు. ఇది ఏమైనా ఎంతో కష్టపడితే కానీ టీంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టమని, కానీ ఇషాన్ కిషన్ తన శక్తి సామర్థ్యాలతో మరోసారి టీమిండియాలో స్థానం సంపాదించుకున్నాడని వ్యాఖ్యానించాడు.